మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో పోక్సో చట్టం 2013 అమలుపై ఐసిడిఎస్ అధికారులు విద్యార్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో కలిసి మహిళలపై లైంగిక వేధింపులు, దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాయపాటి శైలజ, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు సంబంధించిన పోక్స్ చట్టం 2013ను ప్రతి సంస్థ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకునే సంస్థల్లో కూడా లైంగిక వేధింపులు అనేవి కొంచెం ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మీద మేము మొదటి నుంచి కూడా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాం. రివ్యూ మీటింగ్స్లో ఏంటంటే అవేర్నెస్, అసలు పాష్ అంటే ఏంటి, అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసాం. ఎందుకంటే 13 ఏళ్ళు అయింది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళ డిపార్ట్మెంట్కి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొకటి మేమేం చెప్పదలుచుకుంటాం అంటే, మాకు చాలామంది రాస్తున్నారు ఇలా జరుగుతుంది, మాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది కాలేజ్లో అని, కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఏంటంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఏంటి, అట్లీస్ట్ బయటకు చెప్పైనా మా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంకా ఈజీగా డీల్ చేయటానికి ఉంటుంది. ఒకే ఇలా తిరుపతి నుంచి కంప్లైంట్ వస్తే ఆల్ ద వే తిరుపతి వెళ్తే చాలామంది భయంతో కూడా మేము వెళ్ళినా కూడా చెప్పట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒక్కటే, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము. అవేర్నెస్ అనేది ఇక్కడ డిఎంహెచ్ఓ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నారు, పీడీస్, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం. అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి కంపెనీని కూడా లయబుల్గా పెట్టాలి వాళ్ళు కనుక ఐసీస్ ఫామ్ చేయకపోతే, లేకపోతే డిస్ప్లే చేయకపోతే కనుక. ఎందుకంటే మనం పుష్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. అల్టిమేట్లీ అదేంటి సిస్టమ్ డ్రివెన్గా అయిపోతుంది తప్పితే ఎవరో మేము వచ్చి చెప్తే అలా ఒక పర్సన్ వల్ల అది నడవకూడదు. ఏది కూడా సిస్టమ్ డ్రివెన్ అవ్వాలి. సో దానికే మేము ఈ రివ్యూ మీటింగ్స్ కూడా ప్రతి జిల్లాలో పెడుతూ అందరిని పిలిచి మాట్లాడుతున్నాం.